నాలుగు మాటలు ప్రధానంగా ఎప్పుడూ అన్వయం అవుతూనే ఉంటాయి జీవితంలో, ప్రత్యేకించి మనుష్య జన్మకి నేను ప్రతిపాదించేది. అవి తనువు, కరణము, భువనము, భోగము అని నాలుగు మాటలు. అసలు ఈ నాలుగు మాటలు అర్థం చేసుకుంటే తప్ప జీవితంలో ఒక గురువు యొక్క ఆవశ్యకత ఎందుకు ఏర్పడుతుంది అన్నది అర్థం కాదు. ఇవ్వాలంటే జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు, కానీ పూర్వం ఎన్నో శరీరాలలో ఉండి ఎన్నో పాపపుణ్యములను కర్మరూపంగా చేశాడు. వాటన్నిటినీ అనుభవించాలి. అనుభవించాలి అంటే ఒక ఉపకరణం ఒకటి కావాలి. ఆ ఉపకరణం లేకుండా అనుభవించడం సాధ్యం కాదు. అందుకే భగవంతుడు చేసేటటువంటి మహోపకారం ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఇది సప్తధాతువుల చేత నిర్మింపబడి ఉంటుంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో తయారవుతుంది. ఈ తనువు యందు ఈ శరీరము తనంత తానుగా జడము, ఇది ప్రతిస్పందించలేదు. అందుకే వేదాంతంలో దీనికి చిజ్జడ గ్రంథి అని ఒక పేరు. చిత్ దీంతో కలిస్తేనే ఈ జడము పనిచేస్తూ ఉంటుంది. దీని యందు కరణము అని ఒక మాట, కరణములు ఉంటాయి. అంటే మనస్సు, బుద్ధి, అహంకారము ఇటువంటివి. ఈ సూక్ష్మమైనటువంటివి, కంటితో చూడడానికి వీలు కానటువంటివి మనస్సు, బుద్ధి మొదలైనవి లోపల ఉంటే తప్ప ఒక విషయం గురించి సంకల్పం చేయడం, వికల్పం చేయడం, ఒక నిర్ణయం చేయడం, దాన్ని వ్యూహాత్మకంగా అమలు చేయడం సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అందుకే మనసు, బుద్ధి మొదలైన వాటివి ఇస్తాడు. అక్కడికి తనువు, కరణము, భువనము, ఈ శరీరం ఉండడానికి ఒక దేశము, ఒక ప్రాంతము కావాలి. అదే భువనము. భోగము, ఎప్పుడూ చేసినటువంటి పాపకర్మ చేత దుఃఖం అనుభవించడం ఒక్కటే కాదు, ఈ శరీరంతో సుఖం అనుభవించాలి. సుఖం అనుభవించాలంటే ఈ సుఖస్థానములన్నీ కూడా ఈ భువనమునందే ఉంటాయి. ఒక గొప్ప జలపాతం కనపడింది అనుకోండి, ఈ కంటితో చూసి సంతోషిస్తాడు. సంతోషించేది మనసు, చూడడానికి కన్ను. కన్ను శరీరంలో అంతర్భాగంగా ఇంద్రియంగా ఉంటుంది. పైన భువనమునందు జలపాతం ఉంటుంది. జలపాతాన్ని చూస్తాడు, సంతోషిస్తాడు. మంచి పండు దొరికింది, దాన్ని తిన్నాడు, రుచిని అనుభవించి సంతోషిస్తాడు. ఆ రుచిని అనుభవించినప్పుడు తృప్తి చెందేది మనస్సు, తినడానికి ఉపయోగపడేది నోరు, ఆ పండు దొరికేది భువనమునందు. కాబట్టి భువనము, భోగము, కరణము, తనువు, ఈ నాలుగిటిని కూడా ఒక వరుస క్రమంలో ఎక్కడ అయోమయావస్థ లేకుండా క్రమవికసనంగా అందంగా ఉండేటట్టుగా ఈ లోకంలో సృజించినటువంటి వాడెవరో వాడు పరమాత్మ. వాడు ఒక్కొక్క శరీరాన్ని ఇచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా లెక్కలోకి తీసుకుంటాడు. అందులో ఎక్కడ చిన్న పొరపాటు జరిగేటటువంటి అవకాశం ఉండదు. ఇన్ని కోటాను కోట్ల జీవుల యొక్క కర్మలను జ్ఞాపకం పెట్టుకొని ఆ కర్మలలో ఏ కర్మలు అనుభవించాలో, ఎన్ని సుఖాలు అనుభవించాలో, ఎన్ని దుఃఖాలు అనుభవించాలో, ఎన్ని ఊపిర్లు తీసే వరకు శరీరంలో ఉండాలో, ఏ శరీరంలోకి వెళ్ళాలో, ఇన్నిటినీ నిర్ణయం చేసి ఈ నాలుగిటిని ఇవ్వడానికి అనుగ్రహము అంటారు. ఈ అనుగ్రహము మళ్ళీ వెనక్కి తిప్పేస్తే ఇంకొకలా ఉంటుంది. ఇలా పరబ్రహ్మము యొక్క అనుగ్రహం చేత ఎప్పుడూ శరీరాన్ని పొందుతూనే ఉన్నాడు అనుకోండి, పుడుతూనే ఉంటాడు, చస్తూనే ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే. అలా ఎంతకాలం పుట్టి ఎంతకాలం శరీరం విడిచిపెట్టడం, ఆ యాత్రకి అంతు ఉండాలి కదూ. అదే పనిగా ఊళ్ళు తిరిగామనుకోండి, విసుగొస్తుంది. అబ్బా, ఎప్పుడు ఇంటికి వెళ్ళో 10 రోజులు ప్రశాంతంగా ఉంటామా అనిపిస్తుంది. అలా ఈ జనన మరణ చక్రము నుండి విడివడి ఎప్పుడూ అప్పుడు ప్రశాంతంగా మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ పరమాత్మ యందు ఉండవలసినటువంటి అవసరం ఒకటి ఏర్పడుతుంది కదూ. అలా వెనక్కి వెళ్ళిపోవడాన్ని మళ్ళీ ఒక విశేషంగా ఈశ్వరుడు మనకి ఇస్తాడు. అది జ్ఞానము చేత సంభవము. ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని మోక్ష స్థితిని పొందుతాడు. ఆ జ్ఞానము కలిగిందా, అప్పటి వరకు చేసినటువంటి కర్మరాశి అంతా కూడా దగ్ధమైపోతుంది. ఎన్ని దూది పర్వతాలైతే ఏమి, ఒక్క నిరుసు పడితే చాలు కాలిపోతాయి. అలాగే ఒక్కసారి జ్ఞానము కలిగిందా, ఆ జ్ఞానము వలన మోక్షం వస్తుంది.
మోక్షము అన్న మాట నేను వాడినప్పుడు ఎప్పుడో శరీరం విడిచిపెట్టేసిన తరువాత వస్తుంది అని ఊహించకూడదు. జ్ఞానము ఏ క్షణంలో కలుగుతుందో ఆ క్షణంలోనే మోక్షం వచ్చేస్తుంది. మోక్షం వచ్చిన తరువాత కూడా ప్రారబ్ధం పూర్తయిపోయే వరకు శరీరంతో ఉంటాడు. ప్రారబ్ధం విడిచిపెట్టేసిన బాణం లాంటిది, ఇక దాన్ని పట్టుకుని వెనక్కి తీయడం కుదరదు. అందుకే ఒకసారి ఏ శరీరంలో వచ్చాడో ఆ శరీరంలో ఆ శరీరము యొక్క ఆయుర్దాయము పూర్తయిపోయే వరకు ఉంటాడు. ఈలోగా జ్ఞానము కలిగినదనుకోండి, మోక్షమును చేరిపోతాడు. తాను శరీరము కాదని, తాను ఆత్మ అని ఎరుక పొందుతాడు, అనుభవంలోకి వస్తాడు. ఆత్మగా అనుభవంలో ఉండి ఎవరు ఇక శరీర సంగము లేకుండా ఉంటాడో వాడిని జీవన్ముక్తుడు అంటారు. ఎప్పుడో అప్పుడు ప్రారబ్ధం పూర్తయిపోతుంది, శరీరం పడిపోతుంది. ఆ శరీరం పడిపోయిన తర్వాత విదేహమోక్షమును పొందాడు అంటారు. జీవన్ముక్తుడు, విదేహముక్తి అని రెండు మాటలు. కాబట్టి ఎప్పుడో శరీరం పతనమైపోయిన తరువాత వచ్చేది మోక్షావస్థ అని చెప్పకూడదు. ఈ శరీరముతో ఉండగానే భగవంతుని యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి జ్ఞానము వలన కలిగేటటువంటి దానికి మోక్షమని పేరు, విడుదల. ఈ మోక్షము కలగడానికి ముందు భక్తి కలగాలి. భక్తి అంటే ఇవన్నీ సృజించిన వాడొకడు ఉన్నాడు అనేటటువంటి పూనిక కలగాలి. పూనిక కలిగిన తరువాత మళ్ళీ ఇక పుట్టవలసిన అవసరం లేకుండా విడుదల పొందుదామనేటటువంటి ఆర్తి కలగాలి. ఆ ఆర్తి కలిగితే అప్పుడు భక్తితో కూడిన కర్మాచరణము ఏర్పడుతుంది. ఈశ్వరుడు ఎలా చెప్పాడో వేదంలో అలా బ్రతుకుదామన్న ఆలోచన కలుగుతుంది. అలా భక్తితో కర్మాచరణం చేస్తే ఏ ఫలితం అడగడు. ఎందుకయా తొలేకాదశి నాడు విష్ణు సహస్రం చదివావు? తొలేకాదశి కాబట్టి, ఈశ్వరుడు ఇవాళ శయనంలోకి వెడుతున్నాడు కాబట్టి, చదవకుండా ఉండలేను కాబట్టి. ఎందుకయా ఉపన్యాసం చెప్పావు? చెప్పకుండా ఉండలేను కాబట్టి. ఎందుకయా భారతం చదివావు? చదవకుండా ఉండలేను కాబట్టి. ఎందుకయా ఎప్పుడు పటికి బెల్లం తిన్నవాడు త్రేయించినట్టు భగవంతుణ్ణి స్మరించి స్మరించి నమస్కరిస్తావు? స్మరించకుండా ఉండలేను కాబట్టి. ఆ స్థితి ఏర్పడిపోతే ఫలితమును ఆశించట్లేదు. భగవంతుని యందు నిరంతర స్మరణలు ఏర్పడతాయి. అది ఒక తైల పాత్ర చేతితో పట్టుకుని వేరొక ఖాళీ పాత్రలోకి నూనెని వంపితే ఒక ధారగా ఎలా పడుతుందో అలా స్మరణలన్నీ భగవంతుని వైపుకి ఒరిగిపోతాయి. అలా ఒరిగిపోయినటువంటి స్థితిలో ఏ ఫలితాన్ని ఆశించలేదు కనుక చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆ చిత్తశుద్ధికి పాత్రశుద్ధి అని పేరు. ఆ పాత్రత కలిగితే తప్ప జ్ఞానం అనేటటువంటి అమృతాన్ని ఈశ్వరుడు పొయ్యడు. కిలిం పట్టిన పాత్ర పట్టుకొచ్చి అందులో భగవత్ప్రసాదమైన పాయసాన్ని పొయ్యమన్నారనుకోండి, అయ్యో అమ్మ పాత్ర నిండా చాలా మలినం ఉంది, శుభ్రమైన పాత్ర తెచ్చుకోండి అందులో పోస్తాను, లేకపోతే పాత్రలో పోస్తే అమృతం కూడా పాడవుతుందంటాం. ఒకసారి చిత్తశుద్ధి కలిగి పాత్రత ఏర్పడిన తరువాత పరమేశ్వరుడు అనుగ్రహించేటటువంటి జ్ఞానామృతము వలన ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితిని పొందుతాడు. భగవంతుడి దగ్గర నుంచి చేసుకున్న కర్మల్ని పోగొట్టుకోవడానికి శరీరము, కరణము, అలాగే భువనము, భోగము, ఈ నాలుగిటిని అనుభవించడానికి ఒక క్రమస్థితిలో జీవులందరూ ఏర్పడేటటువంటి విధానముగా ఉంటే మళ్ళీ ఇక పుట్టవలసిన అవసరం లేకుండా వెనక్కి పైకెక్కి పరమేశ్వరుడిలో కలిసిపోవడం ఒక అనుగ్రహం. కిందకి వస్తూ అలా జన్మలెత్తితే తిరోధానం అంటారు. భగవంతుడు తెలియలేదు. తిరోధానము అంటే అక్కడ ఉన్నది ఉంటుంది కానీ కనపడకుండా చేస్తారు. చూడండి, అప్పుడప్పుడు ఊళ్ళోకి మాయగాళ్ళని వస్తుంటారు, మంత్రగాళ్ళు అంటుంటారు. ఆయన మాయ చేశాడండి అంటారు. తిరస్కరణి విద్య అంటారు. తిరస్కరణి అంటే అక్కడే ఉంటుంది వస్తువు, కానీ ఆయన ఏదో ఇలా అంటాడు, ఆ వస్తువు కనపడదు, కనపడకుండా పోతుంది. అది అక్కడే ఉంటుంది, మనకి కనపడకుండా చేస్తాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ కనపడేటట్టు చేస్తాడు. ఉన్నది కనపడదు కానీ లేనిది ఉన్నట్టు కనపడుతుంది. ఉన్న వస్తువు ఉన్నట్టు మళ్ళీ ఆయనే చేస్తాడు. ఏది సత్యమో అది తెలియకుండా మాయ కప్పి ఉంటుంది, అది తిరోధానము. ఇది నేను, ఇది నేనని తిరుగుతూ ఉంటాడు. ఇది కాదు నేను, ఆత్మ నేను అన్న జ్ఞానము ఎరుకలోకి వస్తే తిరోధానము, ఆ చీకటి అజ్ఞానము పోయి అనుగ్రహము, ఈశ్వరుడు అనుగ్రహించాడు అంటారు. ఇప్పుడు ఈ అనుగ్రహము అనేటటువంటి మాట రెండు రకాలుగానూ అన్వయం అవుతుంది. చేసుకున్న పాపాలు పుణ్యాలు పోవాలంటే ఓ శరీరం ఉండాలి. గత జన్మలో ఏదో విశేషమైన పుణ్యం చేశాడు, ఇంకా అంతా ఇంత పుణ్యం కాదు,
అంత పుణ్యం చేసేశాడు. అవన్నీ దేనికి? నాకు చిత్తశుద్ధి కలగాలని చేయలేదు, ఇవన్నీ నాకేదో ఫలితం ఇవ్వాలని అడిగాడు. అంత పుణ్యం చేశాడు. ఇప్పుడు ఆ పుణ్యానికి అంతటికీ ఫలితం ఇవ్వాలి. యావత్ భూమండలానికి చక్రవర్తిని చేస్తారు. కొన్నాళ్ళు పరిపాలిస్తాడు. మరి యావత్ భూమండలానికి చక్రవర్తి అనిపించుకుని అన్ని భోగములు లభించి కొంతకాలము సింహాసనం మీద కూర్చున్న తర్వాత చేసుకున్న పుణ్యం నశించిపోతుంది, సుఖరూపంలో పోతుంది. లేదు, కొన్నాళ్ళు దేవతా పదవులలో కూర్చుంటాడు, పోయింది పుణ్యం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, కింద పడిపోతాడు. అది పునర్జన్మ కాదు. నాకు ఏ పుణ్యమూ అక్కర్లేదు, నాకు ఏ ఫలితమూ అక్కర్లేదు. నేను చేసినవన్నీ దేనికి పనికి రావాలి? నాకు చిత్తశుద్ధికి పనికి రావాలి. ఇప్పుడు చిత్తశుద్ధి కలిగితే పాత్రత కలుగుతుంది. పాత్రత కలిగితే పరమేశ్వరుడు జ్ఞానం ఇస్తాడు. ఇది అనుగ్రహము. అంటే వెనక్కి తిరుగుతాడు. వెనక్కి తిరిగి ఈశ్వరుడి వైపుకి జరిగిపోతాడు. జరిగిపోయి చిట్ట చివరికి జీవబ్రహ్మల మధ్య అభేదమైనటువంటి స్థితికి చేరిపోయి మొట్టమొదట నేను ఏది ప్రతిపాదన చేశానో అటువంటి జీవన్ముక్తుడవుతాడు. ఆ జీవన్ముక్తిని తర్వాత విదేహముక్తి అవుతుంది. దీనికి ఈశ్వరుడు చేస్తున్నటువంటి కర్మల్ని లెక్కలోకి తీసుకుంటాడు. అది ఒక జన్మలో సరిపోకపోవచ్చు. ఒక జన్మలో చేసినటువంటి చిత్తశుద్ధితో కూడినటువంటి కర్మాచరణము పాత్రత ఇవ్వడానికి తరువాత జన్మలో అవకాశం ఇవ్వచ్చు. అప్పుడు ఆశ్చర్యకరంగా ఎవరి సంపర్కం లేకుండా, ఏ గురువు లేకుండా, ఏమీ చదువుకోకుండా అకస్మాత్తుగా మహాజ్ఞాని అవుతాడు. ఒకప్పుడు భగవాన్ రమణులు అటువంటి స్థితిని పొందారు, మృత్యువు యొక్క అనుభవాన్ని పొందడంలో. అది గత జన్మల నుంచి వస్తున్నటువంటి కర్మాచరణము యొక్క ఫలితం. అది చిత్తశుద్ధిని ఎప్పుడూ ఇస్తుంది, ఇవ్వడం మానదు. దీన్నంతటినీ ఈశ్వరుడు లెక్కలో పెట్టుకుని ఉంటాడు. ఇలా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు, ఈ జ్ఞానం వైపుకి నడిపించేటటువంటి వాళ్ళు నలుగురు ఉంటారు అని చెప్పింది శాస్త్రం. వాళ్ళని గురు శబ్దం చేత పిలుస్తారు. ఈ నలుగురు గురు శబ్దానికి అర్హత పొంది ఉంటారు. వాళ్ళే మొట్టమొదటిది తల్లి, రెండవ వాడు తండ్రి, 3 గురువు, 4 దైవం. ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను గురు శబ్దాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు ముందు తల్లిని చెప్తున్నాను. తల్లి మాతృదేవో భవ. మొదటి గురువు ఎవరు అంటే లోకంలో అమ్మయే. తర్వాత తండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవం. ఇందులో ఇద్దరు ముగ్గురు అవుతారు, ఇద్దరు నలుగురు అవుతారు. ఇద్దరు ఎప్పుడూ నలుగురు కాలేరు. మీరు అన్న మాట మాకు అర్థం కాలేదు, అయోమయంగా ఉందంటారు. నాకు తెలుసు. తల్లి 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 గురువు, తల్లి దైవం. కానీ తల్లి తండ్రి కాలేడు. తల్లి ఎప్పటికీ తండ్రి కాదు. తండ్రి బీజప్రదాత. తండ్రి ఉంటే కదా తల్లి గర్భం ధరించి శరీరాన్ని ఇచ్చింది. తల్లి తండ్రి కాదు, కానీ తల్లి తల్లియే. తల్లి గురువు, తల్లి దైవం. ఆమె 3 అవుతుంది, 4 అయ్యే అవకాశం లేదు. తండ్రి 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 గురువు, తండ్రి దైవం. తండ్రి తల్లి మాత్రం కాడు. తండ్రి తల్లి ఎలా అవుతాడు? గర్భమునందు ధరించి ప్రసవించాలి. అందుకని తండ్రి తల్లి కాలేడు. గురువు 3 కాదు 4 కాగలడు. గురువు తల్లి, గురువు తండ్రి, గురువు గురువు, గురువు దైవం, 4 అవుతాడు. ఈశ్వరుడు, ఈశ్వరుడు తల్లి, ఈశ్వరుడు తండ్రి, ఈశ్వరుడు గురువు, ఈశ్వరుడు దైవం, 4 అవుతాడు. ఇందులో తల్లి తండ్రి చేసే ఉపకారం చాలా అద్భుతం, గురువుగా కూడా. కానీ వీళ్ళిద్దరూ అసలు ఏ ఉపకారంతో మొదలు పెడతారో ఇక ఆ ఉపకారం అవసరం లేని స్థితిని ఇచ్చేవాడు ఎవరంటే గురువుగారే. అది గురు వైభవం. ఎందుచేత అంటే తల్లి ఏం చేస్తుంది? శరీరాన్ని ఇస్తుంది. తండ్రి ఏం చేస్తాడు? ఒక శరీరాన్ని ఇస్తాడు. గురువు గారు ఏం చేస్తారు? ఇక మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం లేని జ్ఞానం ఇస్తారు. కాబట్టి ఇప్పుడు తల్లిది ఉపకారమా, తండ్రిది ఉపకారమా, గురువుది ఉపకారమా? గురువుదే మహోపకారం. అందుకే అందరికన్నా పెద్ద స్థాయిలో ఉండేటటువంటి వాడెవరు అంటే గురువు. అందుకే కబీర్ దాస్ గారు ఒక మాట అన్నారు, భగవంతుడు గురువు ఇద్దరూ నాకు ఎదురుగుండా కనపడితే నా మొదటి నమస్కారం గురువు గారికి. ఎందుకంటే గురువు లేకపోతే అసలు భగవంతుడు ఉన్నాడన్న విషయం ఎరుకలోకి రాదు. కానీ గురువు గారు ఉన్నారనుకోండి, ఇక వాడు భగవంతుడికి దూరంగా జరిగి పాడైపోవడం అనేటటువంటి మాట సంభవం కాదు. అందుకే గురువు అద్భుతమైనటువంటి వ్యక్తి.
లోకంలో తల్లి తండ్రి దగ్గర ఒక పరిమితి ఉంటుంది. తల్లి కానీ తండ్రి కానీ తాము సముపార్జించినటువంటి ఐశ్వర్యాన్ని కడుపున పుట్టిన పిల్లలకిస్తారు. తనూభవులు అంటారు. కడుపున పుట్టిన పిల్లలకిస్తారు. గురువుగారి ఆస్తి నిజానికి ఆయన ఇల్లా, ఆయనకున్న పొలమా? అవి కాదు. ఎందుకంటే వాటి మీద ఆయనకి ఏమైనా తాదాత్మ్యత ఉంటే కదూ, వాటి గురించి ఆయన ఎప్పుడైనా వెంపర్లాడితే కదూ. ఆయన తాపత్రయం అంతా 24 గంటలు దేని గురించి అంటే జ్ఞానమును గురించి. ఇప్పుడు గురువుగారికి వారసులెవరు అంటే గురువుగారి వారసుడు గురువుగారి కొడుకు, గురువుగారి కూతురు అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకనంటే అదృష్టము అనేటటువంటి మాట ఒకటి ఉంటుంది కదా లోకంలో. గురువుగారు పొందిన జ్ఞానాన్ని గురువుగారి పుత్రుడు పొందాలి అని శాస్త్రమేం లేదు. గురువుగారిలా ఆయన వేదాంతం తెలుసుకోవచ్చు, అనుష్ఠానం చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. కానీ గురువుగారి దగ్గర విన్నటువంటి శిష్యులలో ఎవరో ఒకడు గురువుగారు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించి, అలాగే సాధన చేసి, గురువుగారు ఎలా చెప్తారో అలాగే అందిపుచ్చుకుని గురువుగారి తర్వాత లోకానికి చెప్తారు. ఇప్పుడు గురువుగారి ఐశ్వర్యం ఎవరిదైంది? లోకానికి అంతటిది అయింది, శిష్యులందరిది అయింది తప్ప ఒక్క తన బిడ్డలది కాదు. మిగిలినటువంటి చోట తల్లిదండ్రుల ఆస్తి ఒక్క పిల్లలకి మాత్రమే చెందుతుంది. గురువుగారి ఆస్తి గురువుగారు ఒక్కరికి చెందదు. గురువుగారి ఆస్తి జ్ఞానం, గురువుగారి ఆస్తి భక్తి, గురువుగారి ఆస్తి భగవంతుడు. అది ఎవరికి చెందుతుంది అంటే ఆయన బ్రతికున్నంతకాలం పంచిపెట్టడమే ఆయన పని అయినప్పుడు అది అందరికీ చెందుతుంది. అందుకే గురువు మహాత్యాగమూర్తి. అటువంటి గురువు లేని విద్య గుడ్డి విద్య. అందులో మొట్టమొదటి గురువు లోకంలో ఎవరు అంటే తల్లి. ఎందుచేత తల్లి గురువైంది అంటే దానికి కారణం శాస్త్రంలో ఒక మాట చెప్పారు. ఈ శరీరం ఒకటి తల్లి నిర్మాణం అవ్వడానికి తన కడుపులో చోటిచ్చింది. తాను తిన్న ఆహారంతో సప్తధాతువులతో ఈ పిండం తయారు కావడానికి అవకాశం ఇచ్చింది. అక్కడితో ఊరుకోలేదు, ఆమె రెండిటిని ఇస్తుంది. ఒకటి, సహజముగా ఆమెకి ఉన్న గుణములేవో అవి కడుపులో ఉన్నటువంటి పిండానికి సంక్రమిస్తాయి. 2, ఆమె గర్భిణి అయి ఉండగా పిండం ఎలా తయారవ్వాలని కోరుకుని ప్రవర్తించిందో అలా లోపల ఉన్నటువంటి పిల్లవాడికి సంస్కారం అబ్బుతుంది. అసలు శరీరమాధ్యంకులు ధర్మ సాధనం అని ఇది ఒకటి ఉంటే కదండి ధర్మం చేయడం, ఇది ఒకటి ఉంటే కదా భక్తితో ఉండడం. ఇది లేనినాడు ఇక్కడికి వచ్చి ఉపన్యాసం ఎలా చెప్పను? ఇది లేకపోతే దేవాలయానికి ప్రదక్షిణం ఎలా చేయను? ఇది లేకపోతే ఈశ్వరుడికి ఓ పువ్వు ఎలా వేయను? ఇది ఇచ్చింది అమ్మ. అసలు ధర్మము సాధన ఈ ఉపకరణాన్ని ఇచ్చింది అమ్మ. అందుకని మొదటి గురువు అమ్మ. 2, అమ్మ ఈ శరీరానికి కొన్ని గుణములు తనవైన వాటిని మనకు అందిస్తుంది. తన గుణములు ఏవో అవే బిడ్డలకు వస్తాయి. అందుకే అమ్మ ఎటువంటి గుణములను పొంది ఉంటుందో బిడ్డలు కూడా అటువంటి గుణములనే పొందుతారు. చాలా వరకు అలాగే జరుగుతుంది. మీరు చూడండి, మహాభారతంలో గాంధారి ఉంది. గాంధారి మహాపతివ్రత. ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని సాక్షాత్తుగా భీష్మాచార్యుల వారంతటి వాడు మెచ్చుకున్నాడు. మహాసౌందర్య రాశి. ఆవిడేం తక్కువ అందగత్తె కాదు, అంతటి మహా అందగత్తె. గాంధారరాజు అయినటువంటి సుబలుని యొక్క కుమార్తె. తండ్రి గారు చెప్పారు అని పుట్టుగుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుణ్ణి వివాహం చేసుకుంది. తండ్రి గారి మాట అతిక్రమించలేదు. అటువంటి వాణ్ణి వివాహం చేసుకుని ఆయన చూడనిది నాకు అక్కర్లేదని కళ్ళకి గంతలు కట్టుకుంది. ఇన్ని ఉన్నా ఒక్క అవగుణం ఉంది గాంధారి యందు, అసూయ. ఆమెకి విపరీతమైన అసూయ. ఆమె అనుకుంది, నేను పెద్దవాడు ధృతరాష్ట్రుడు, పాండురాజు ధృతరాష్ట్రుడు అన్నదమ్ముల్లో పెద్దవాడికి భార్యనయ్యాను. కానీ గుడ్డివాడు కనుక రాజ్యాధికారం లేకుండా పోయింది. పాండురాజు పరిపాలిస్తున్నాడు. పెద్ద అన్నగారి యొక్క భార్యని కనుక నాకు ముందు సంతానం కలిగితే నా సంతానం రాచరికాలంలోకి వస్తుంది, సింహాసనం మీద కూర్చుంటుంది. కాబట్టి కుంతికి నాకన్నా ముందు సంతానం కలగలకూడదు. ఇదొక అసూయ. కానీ గాంధారి కుంతి ఇద్దరూ గర్భములు ధరించారు. నాకు ముందు ప్రసవం అయిపోవాలి అని ఆవిడ కోరుకుంది. కానీ కుంతికి కుమారులు పుట్టారు. కుంతికి కొడుకులు పుట్టేశారు. కాబట్టి ఇక తనకి కొడుకులు పుట్టినా సింహాసనం మాత్రం కుంతి కుమారులకు దక్కుతుంది. ఆమె తట్టుకోలేకపోయింది అసూయ. కానీ నేను ఎందుకు ప్రతిపాదన చేస్తున్నానంటే
అమ్మ ఎన్ని గుణములు కలిగి ఉన్నదైనప్పటికీ ఒక్క భరింపరాని గుణం ఉంటే ఆ గుణమే దుర్యోధనుని యందు ప్రవేశించింది. అదే మహాభారతంలో చిచ్చు పెట్టడానికి కావలసినటువంటి సమస్త సంభారములను అందించింది. అదే కుంతి విశేషమైనటువంటి ఔదార్యము. ఇంకా అంతా ఇంత ఔదార్యం కాదు. మహాభారతంలో కుంతి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. ఆవిడ పొందిన వైరాగ్యము అసామాన్యమైనటువంటి వైరాగ్యం. నేను తరచుగా మీతో మనవి చేస్తూ ఉంటాను. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడుగుతుంది. ఎన్ని కష్టాలు పడిందో. తన కొడుకుల కన్నా కూడా తన సవతి అయినటువంటి మాద్రి కొడుకుల్ని ప్రాణంగా చూసి. కుంతి లాంటి వ్యక్తి ఎక్కడ ఉండదు. ఆ కుంతి గుణములే కొడుకులకు వచ్చాయి. పాండవులు గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. తల్లి గుణములు ఎలా ఉంటాయో పిల్లలకి అవే గుణములు వస్తాయి. అందుకే మీరు చూడండి, మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కనపడుతుంది, శర్మిష్ఠ అని. ఇప్పుడు నేను ఆవిడ యొక్క గుణ విచారం అంతా చెయ్యలేను. మీరందరూ మహాభారతం విన్నవారే. అసలు శర్మిష్ఠ వ్యక్తిత్వం చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. తండ్రి మాట కోసం దేవయానికి దాసిగా వెళ్ళిపోయింది. దాసిగా వెళ్ళిపోయి యయాతి వలన సంతానం పొందింది. మహా ఓర్పు కలిగినటువంటి స్త్రీ, సుగుణాల రాశి, అంత మర్యాద, అంత చక్కటి నడవడి కలిగినటువంటిది. ఆమె చేసుకున్న పుణ్యం ఆమె గుణములే ఆమె కుమారులకు వచ్చాయి. ఆమె కుమారులకు వచ్చినటువంటి కారణం చేత అందులో ఒక కుమారుడు ఆ యయాతి యొక్క వృద్ధాప్యం పోవడానికి తాను వృద్ధాప్యం తీసుకున్న కారణం చేత రాచరికానికి వచ్చాడు. శర్మిష్ఠ యొక్క మంచి గుణములు ఏ ఉన్నాయో అవే గుణములు శర్మిష్ఠ యొక్క కుమారులలోకి వెళ్ళాయి. ఇంకా ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విశేషం, మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి చిన్న ఇతివృత్తాన్ని తీసుకుని ఆంధ్ర కవితా పితామహ అనిపించుకున్న మహానుభావుడు అల్లసాని పెద్దనగారు మనుచరిత్ర రచించారు. ఆంధ్ర కవితా పితామహ సర్వతో ముఖంక పంకజక్షపాదాంబుజాధీన మానసిందిందిర నందవర పరవంశోత్తం శటకోపతాప ప్రసాదాదితా సాధిత చతుర్విధ కవితామ తల్లి కల్లసాని చొక్కయామాచ్యపుత్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిషమను సంభవంబను మహాప్రబంధంబు అని రాసుకున్నాడు ఆయన. ఆ ఆంధ్ర కవితా పితామహ అనిపించుకున్నటువంటి అల్లసాని పెద్దనగారు ఆంధ్రీకరించినటువంటి ఆ మొట్టమొదటి ప్రబంధం తెలుగులో. ఆ మనుచరిత్రలో ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్తారు. తల్లి గొప్పతనం ఏమిటి అన్నది నిజంగా మనుచరిత్రని ఒక కోణంలో చూస్తే మీకు అర్థం అవుతుంది. ప్రవరాఖ్యుడు సద్బ్రాహ్మణుడు, నియమనిష్టలు కలిగినవాడు, నిత్యాగ్నిహోత్రీకుడు. ఇంటికి ఎవరో అతిథి వస్తే ఆయన్ని అడిగాడు, మీరు ఏ ఏ దేశాలు చూశారు, ఏ ఏ క్షేత్రాలు చూశారని. ఆయన చాలా చెప్పాడు. ఇవన్నీ ఎలా చూశారన్నాడు. నా దగ్గర పాదలేపనం ఉంది, అది పాదాలకి అడుగున అలదుకుంటే కోరుకున్న చోటుకి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అలదుకున్నాడు. కోరుకుని హిమాలయ పర్వత ప్రాంతం అన్నాడు. అక్కడ చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, తపోభూములు ఉన్నాయి, చూసొద్దామని. అబ్బో, పెద్దనగారి పద్యరచన. అటజని కంచభూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరీ ముహుర్ముహుర్లుటద భంగ తురంగ నిస్వన స్ఫుటనటనానురూప పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమున్ అంటాడు. అటజని కంచ భూమిశురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తురంగ మృదంగ నిస్వన స్ఫుటనటనానురూప పరిపుల్ల కలాప కలాపిజాలమున్ అని. అటువంటి హిమాలయ పర్వత ప్రాంతానికి ఆ పాదలేపానాన్ని అలదుకుని తలుచుకున్నంత మాత్రం చేత వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఏవో చూడవలసిన ప్రదేశాలు చూశాడు. అగ్నిహోత్రం సమయం అయిపోయింది. ఆ పాదలేపనం కరిగిపోయింది. అర్ధచంద్రుని తేట నమఘళించులలాట పట్టి తీర్చిన గంగ మట్టితోడ చెక్కుటద్దములయందు జిగివెల్లువలు చిందు రమణీయమణి కుండలములతోడ పసిడి వ్రాత చలంగు మిసిమిదోపజలంగు వరుణాంశకొత్తరీయంబుతోడ సరిలేని రాకట్టు జలువా మొలకట్టు బెడగారు నిర్కావి పింజతోడ ధవళ ధవళములగు జనిదములతోడ కాశికాముద్ర ఇడిన యుంగరంబుతోడ శాంత రసముప్పు బ్రహ్మ తేజంబుతోడ ప్రవరుడయ్యవియచ్చర ప్రవరుడపుడు.
ఆ గంధర్వుడు ప్రవరాక్షుడు ఎలా ఉంటాడో అటువంటి పంచకట్టుతో, అటువంటి ఉంగరంతో, అటువంటి యజ్ఞోపవీతంతో, మంచి తేజస్సుతో వెలిగిపోతూ ఏదో ఉదయం వేళ సంధ్యావందనం చేసుకుని పువ్వులు కోసుకుంటున్న వాళ్ళే కనబడ్డాడు. ఈవిడ మళ్ళీ పరిగెత్తుకెళ్ళి తన కోరిక విన్నవించింది. చాలా కష్టం మీద అంగీకరించిన వాళ్లే అంగీకరించాడు. అకట నిర్దయ బుద్ధి అని కడుదూరె రంభ ఆహా వివేకి వౌదువని హరిణి చేదు మృంగెదవంచు చిలికె నవ్వె ఘృతాచి మాయలాడితి వని తిట్టె మంజుఘోష న్యాయనిష్ఠురములు ప్రార్థించే ఊర్వశి జంకించె రమ్మంచు చంద్రరేఖ చిలినేచి దిశంతులు కొడితివని మేనక విడువమాయల నటంచు హేమ గొంటవని యతిలోత్తమ దివిజ కామినులు ఇరీతి తిరుగువారి గ్రువ్వ కొల్గొంచు తమలోన నవ్వికొంచు అంటారు పెద్దనగారు. మహానుభావుడు నిజంగా తెలుగు భాషకు పట్టాభిషేకం చేశాడు కదండి. వచ్చినటువంటి అప్సరోగణం అంతా పరిహాసమాడారు. ఆమె వరూధిని. ఆమె అనుకుంటోంది ఆ గంధర్వుడు ప్రవరాక్షుడు అనుకుంటోంది. కానీ గంధర్వుడు మాయాప్రవరాక్షుడు, అసలు ప్రవరాక్షుడు కాడు. ఆమె ఆయన ప్రవరాక్షుడు అనుకుని సంగమించింది. ఆయన సంగమకాలమునందు యథారూపం వచ్చేస్తుందని నియమం పెట్టాడు. ఆ సమయంలో నువ్వు కన్నులు మూసుకుని ఉండాలి అని. ఆమె కన్నులు మూసుకుంది, తెలియదు. ఆమెకి గంధర్వుడు అన్న విషయం తెలియక ప్రవరాక్షుడు అనుకుంది. కానీ పరమ సద్బుద్ధితో సౌశీల్యవతి అయి తాను ప్రవరాక్షుడితో కూడాను అనుకున్న కారణం చేత ఆమెకి స్వారోచి జన్మించాడు. స్వరోచి అని ఋషులు నామకరణం చేశారు పుట్టిన పిల్లవాడికి. ఆ స్వరోచి వనదేవతతో సంగమించినటువంటి కారణం చేత స్వారోచిష మనువు లోకంలో ఉదయించాడు. అంటే ఒక స్త్రీ నుండి గుణగణములు పిల్లవానికి ఎలా వస్తాయి, అద్భుతమైనటువంటి విషయాలు ఎలా ఏర్పరుచుకుంటాడు అన్నదానికి పురాణాల్లో ఎన్నో ఉదాహరణలు. ఉత్తర అపారమైనటువంటి భక్తి తత్పరురాలు. అటువంటి ఉత్తర నిండు గర్భిణి అయి ఉండగా అర్జునుడు చెప్తుంటే పద్మవ్యూహాన్ని ఎలా రచించాలో, పద్మవ్యూహాన్ని ఎలా భేదించాలో విన్నాడు. పద్మవ్యూహం నుంచి బయటికి రావడం చెప్పలేదు. ఆ పద్మవ్యూహాన్ని ఎలా రచిస్తారో, ఎలా లోపలికి వెళ్ళాలో అర్జునుడు చెప్తున్నప్పుడు ఉత్తర వింట్లో ఉందనుకున్నారు. ఉత్తర కడుపులో ఉన్న అభిమన్యుడు విన్నాడు. అమ్మ గర్భాన్ని ధరించి ఉన్న సమయంలో ఏ విషయాలు వింటూ ఉంటుంది అన్నదే పిల్లవాడికి సంస్కారంగా వస్తుంది. వాడు ఎంత చదువుకున్నాడు కాదు, ఎంత సంస్కారవంతుడుగా ఉన్నాడు అన్నది ప్రధానం. ఎంత చదువుకుంటే ఎవడికి కావాలి సంస్కారం లేని దానికి? జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. అది యుక్తమైనటువంటి ప్రవర్తన కాదు. ఎక్కడి నుంచి వస్తుంది అంటే పిల్లలకి సరి అయినటువంటి నడవడి. తల్లి గర్భం ధరించి ఉన్నప్పుడు ఏది వింది, ఏది చూసింది, దేని గురించి ఆలోచించింది. అందుకే ప్రహృష్టమైన మనస్సుతో ఉండాలని, మంచి మంచి విషయాలు వింటూ ఉండాలని, మంచి మంచి విషయాలని దర్శనం చేస్తూ ఉండాలని, దానివల్ల కడుపులో ఉన్నటువంటి పిండము తేజోవంతమవుతుందని శాస్త్రవాక్కు. లీలావతి హిరణ్యకశిపుని భార్య. లీలావతిని ఇంద్రుడు అపహరించాడు హిరణ్యకశిపుడు తపస్సు చేస్తూ ఉండగా. అపహరించి తీసుకుని వెళ్ళిపోతుంటే నారదుడు వచ్చి ఈమె కడుపులో ఉన్నవాడు మహావిష్ణు భక్తుడు అని విడిపించాడు. తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ప్రతిరోజు భగవత్ కథలు చెప్తుండేవాడు. లీలావతి వింటుండేది. కానీ భర్త మీద ఉన్నటువంటి దృష్టి చేత, తనకి సంతానము కలిగిన తరువాత తిరిగి రాజాంతఃపురాన్ని చేరుకున్న తరువాత భోగముల యందు లాలస కలిగి ఉన్నటువంటి కారణము చేత ఆమెకి నారదుడు బోధించినటువంటి మంచి మంచి విషయముల యందు విస్మృతి కలిగింది. కానీ కడుపులో ఉన్న పిల్లవాడు వెల్లిగొని నాటి నుండి ఉల్లసితంబైనా అంటాడు. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా నాకు నారదుడు చెప్పినటువంటి విషయాలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయంటాడు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు పిండము ఏది విందో, ఏది నేర్చుకుందో, ఏది తెలుసుకుందో అది చాలా విశేషమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. నేను నా జీవితంలోనే ఎన్నోసార్లు అనుభవంలో చూశా. నా పిల్లవాడు నా కడుపులో ఉన్నన్నాళ్ళు మీ ఉపన్యాసాలే వినేవాడండి. నేనేదో గొప్పవాడిని ఈ మాట అంటలేదు, వాళ్ళకున్న భక్తికి చెప్తున్నాను అంతే. అవి ఋషిప్రోక్తమైన విషయాలు కాబట్టి నేను చెప్పానని గొప్పవలేదు, అవి ఋషులు చెప్పారు కాబట్టి గొప్పవయ్యి. అవన్నీ విన్నాడండి.
మా అబ్బాయి పుట్టిన తరువాత కూడా వింటూ ఉంటాడు. విచిత్రం ఏంటంటే ఎప్పుడైనా మీ ఉపన్యాసం సీడీ పెట్టి ఆప్ చేస్తే పెట్టమని ఏడుస్తాడని చెప్తుంటారు కొంతమంది తల్లులు నా దగ్గర. నేను నిజంగా చూశాను నా జీవితంలో. ఆ పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, వాడిని నా తొడ మీద కూర్చోపెట్టుకుంటే వాడు నేను మాట్లాడుతున్నప్పుడు నోరు తెరిచి నా వంక అలా చూసి నా నోరు నా కంఠం తడుగుతూ ఉంటాడు. అంటే నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి వింటున్న కంఠం ఇదనమాట. ఈ కంఠం ఉన్నవాడు వీడనమాట. వాడు బోసినోరు తెరిచి అలా చూస్తూ నా వంక ఆ నోటిని కంఠాన్ని తడుగుతూ ఉంటారు పిల్లలు. నా జీవితంలో అటువంటి అనుభవాలు ఎన్నో మార్లు పొందాను. అంటే అమ్మ కడుపులో ఉండగా ఏది విన్నాడో అది పిల్లవాడి మీద అంత గొప్ప ప్రభావం చూపిస్తుంది. అమ్మ గురువు ఎందుకు కాలేదు? అమ్మ అసలు శరీరం ఇవ్వడంలోనే శరీరంతో పాటుగా ఇన్ని గుణములను ఇస్తోంది. ఆ శరీరం ఉన్నది కాబట్టి ధర్మములకు సాధనం ఇచ్చింది. రెండు, అమ్మ కడుపుతో ఉండగా ఏది విన్నదో అదే గుణములుగా పిల్లవాడికి వచ్చాయి. మించి ఇంకొక విశేషం ఉంది. పిల్లవాడికి ఈ లోకంలో మొదటి పరిచయం పెద్ద విశ్వాసం ఎవరు అంటే అమ్మ ఒక్కతే. అమ్మని మించిన ఓదార్పు, అమ్మ మాటని మించినటువంటి జ్ఞానము లోకంలో పిల్లలకు ఉండవు. ఎంతమంది చెప్పండి వాడు వినడు. అదే అమ్మ చెప్పింది అనుకోండి, నాన్న రోజు బొట్టు పెట్టుకోవాలి నాన్న, బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదు, చక్కగా రోజు స్నానం చేసి బొట్టు పెట్టుకొని కనీసం రోజు ఒక్కసారి శ్రీరామ 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 అని 3 మాటలను నీకు పాలిస్తాను, గడగడా తాగేసి వెళ్ళిపోదువు కానివి పాఠశాలకి అందనుకోండి, వాడికి రోజు బొట్టు పెట్టుకోవడం అలవాటు అవుతుంది. ఎంత పెద్దవాడు అవనివ్వండి వాడు బొట్టు పెట్టుకుంటాడు. ఏమిటి రాసాయంగా బొట్లు అవి చిన్నప్పటి నుంచి నీకు అని అమ్మే నేర్పింది అనుకోండి, ఇంక వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? పోతనగారి పద్యం పిల్లవాడు చదివితే చాలా బాధ, పిల్లవాడు మంచి తెలుగులో ఒక్క వాక్యం చెప్తే బాధ, పిల్లవాడు ఏమైనా మంచి విషయం చూస్తానంటే బాధ, పిల్లవాడు బొట్టు పెట్టుకుంటానంటే బాధ, పిల్లవాడు విభూతి పెట్టుకుంటానంటే బాధ, పిల్లవాడు గుడికెడతానంటే బాధ. తల్లి పడింది అనుకోండి, ఆ పిల్లలకి సంస్కారం ఎలా వస్తుంది? తల్లి ఏ మాట చెప్పిందో ఆ మాటనే పిల్లవాడు చిన్నతనంలో పరమ ప్రమాణంగా స్వీకరిస్తాడు. వాడి జీవితాన్ని ప్రభావితం చేసేది ఏది అంటే అమ్మ మాటయే. దీనికే దత్తాత్రేయుల వారి చరిత్రలో మదాలసా వృత్తాంతం అంతా కూడా మనకి ఆ నిలువుటద్దంలా కనపడుతుంది. మదాలస గంధర్వకాంత యథార్థానికి. ఆమెని ఋతధ్వజుడు అనబడేటటువంటి రాజకుమారుడు వివాహం చేసుకున్నాడు. సరే, కథ అనేక మలుపులు తిరగడంలో ఒక రాక్షసుని చేత ఆమె సంహరింపబడింది. సంతానం లేరప్పటికి. అయ్యో, యవ్వనంలో ఉన్న భార్య నన్ను నమ్ముకున్నది రాక్షసుడి చేత మరణించింది అని ఆ ఋతధ్వజుడు బెంగ పెట్టుకుని పాపం చాలా దిగులుగా ఉండేవాడు. కొంతకాలానికి ఆయనకి అశ్వతరుడు అని నాగలోకానికి అధిపతి ఆయన బిడ్డలతో పరిచయం అయింది. వాళ్లతో ఆడుకుంటుండేవాడు. వాళ్ళు బ్రాహ్మణ వేషాల్లో వచ్చి ఆడుకుంటుండేవారు. ఈ ఋతధ్వజుని భార్య మదాలస మరణించింది అన్న మాట తెలుసుకుని ఆ పిల్లలిద్దరూ బాధపడి వాళ్ళ తండ్రికి చెప్పారు. నాన్నగారు ఋతధ్వజుడు బాధపడుతున్నాడండి, ఆయనకి కువలయాశ్వుడు అని ఇంకో పేరు ఋతధ్వజుడికి. ఒకప్పుడు ఒక గుర్రం మీద ఆయన వెళ్ళాడు కాబట్టి మళ్ళీ మదాలసని తెచ్చిస్తే బాగుంటుంది, చచ్చిపోయిన పిల్లని మళ్ళీ తేవడం అంత తేలికరా అన్నాడు తండ్రి. నాన్నగారు మీరు తలుచుకుంటూ అవుతుందన్నారు పిల్లల విశ్వాసం పిల్లల్ని. తండ్రి వెళ్ళి హిమవత్ పర్వతం మీద తపస్సు చేశాడు వాగ్దేవి కోసం. ఆమె ప్రత్యక్షమైంది. ఏం కావాలని అడిగింది. ఆయన 2 వరాలు అడిగాడు. సంగీతంలో నన్ను నా సోదరుణ్ణి మించినవాడు ఉండకూడదు. 2, మదాలస ఆయన అడిగింది నాకు ప్రస్తుతానికి నాకు నా సోదరుడికి ఇద్దరికీ సంగీత విద్య కావాలన్నాడు. ఇచ్చింది. ఆ సంగీతాన్ని కైలాస పర్వతం దగ్గర పరమశివుడు పార్వతీదేవితో కలిసి విహారం చేస్తుండగా పాడి చూపించాడు. సామవేదానికి ప్రీతి చెందినటువంటి పరమశివుడు వరం కోరుకోమన్నాడు. అంటే ఎవరి కోసం? తన కోసం కాదు అడిగింది అశ్వతరుడు, ఋతధ్వజుడి కోసమని. మదాలస ఏ యవ్వనంలో ఉండగా మరణించిందో అదే వయస్సులో అదే రూపంతో అదే అందచందాలతో మళ్ళీ లభించాలి. కానీ ఆమె ఇప్పుడు గొప్ప బ్రహ్మవాదిని యోగిని కావాలి, అంత మహాజ్ఞానిగా పుట్టాలన్నాడు. తథాస్తు అన్నాడు శంకరుడు.
రేపు నువ్వు మీ ఇంట్లో తండ్రి గారికి శ్రాద్ధ కర్మ నిర్వహించేటప్పుడు మధ్యపిండం మీద దృష్టి పెట్టి మదాలసని ధ్యానం చేయి, ఆమె నీకు దొరుకుతుందన్నాడు. అలా అన్నట్టే ఆయన శ్రాద్ధ కర్మ నిర్వహించాడు. మదాలస మళ్ళీ ఏ యవ్వనంలో ఉండగా శరీరం విడిచిపెట్టిందో అదే యవ్వనంలో మళ్ళీ లభించింది. ఇప్పుడు ఆ మదాలసని లోపల ఒక గదిలో దాచాడు. ఋతధ్వజుణ్ణి తీసుకొచ్చాడు. మదాలసని చూపిస్తానన్నాడు. చూపించాడు. ఆయన తెల్లబోయేది, దేవుడు నా భార్య ఎక్కడుందనుకున్నాడు, చచ్చిపోయింది, ఎలా పుట్టింది అనుకున్నాడు. ఇదంతా చెప్పాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. సంతోషంగా పునః జీవితాన్ని ప్రారంభం చేశారు. ఇద్దరూ సంతోషంగా గడుపుతుండగా వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టిన తరువాత తండ్రి ఋతధ్వజుడు పిల్లవాడికి పేరు పెడుతున్నాడు. ఏమని పేరు పెడతారు అని అడిగింది మదాలస. విక్రాంతుడు అన్నాడు. ఆమె ఓ నవ్వు నవ్వింది. అంది, ఏమిటి అలా అంది, పేరు బాగా పెట్టలేదా నేను అనుకున్నాడు. అయిపోయింది. ఇంకో కొడుకు పుట్టాడు. ఏం పేరు పెడతారంది. సుబాహువు అన్నాడు. ఆమె మళ్ళీ అంది, ఏడు మళ్ళీ ఇలా నవ్వింది, మళ్ళీ బాగా పెట్టలేదా అనుకున్నాడు. మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాడు కొంతకాలానికి. ఇప్పుడేం పేరు పెడుతున్నారంది. శత్రుమర్దనుడు అన్నాడు. ఆవిడ మళ్ళీ ఇలా అని నవ్వి. ఆమె ఏం చేసేదంటే ఈ ముగ్గురు పిల్లలు పుట్టినప్పుడు ఒక్కొక్క పిల్లవాడిని, అంటే మొదటి పిల్లవాడు పుట్టగానే వాడిని ఊయలలో పెట్టి, ఓరి నాయన ఎందుకురా ఏడుస్తావు, ఈ ఊయలు ఊపితే అటు వెళ్ళి ఇటు రావడం నీకు సంతోషంగా ఉందా, బహుశా మదాలస చెప్పిన పాఠమే చాలా తేలిక భాషలో అడుగురా హాయి అయింది. ఇదేమి హాయిరా, ఈ శరీరం పొందుతూ ఉండడం, కొన్నాళ్ళు ఉంటూ ఉండడం, మళ్ళీ శరీరం విడిచిపెడుతూ ఉండడం, మళ్ళీ విడుతూ ఉండడం, మళ్ళీ ఎక్కడో పుడుతూ ఉండడం, మళ్ళీ విడిచిపెడుతూ ఉండడం, ఇదేమి యాత్రరా నాయన, నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు పంచభూతాలు కాదు, నువ్వు ఆత్మ, నువ్వు తెలుసుకో జ్ఞానంతో, దీనికోసం మహాపురుషుల్ని ఆశ్రయించు, భక్తితో కూడినటువంటి జీవనం చేయి అని ఆవిడ అనేక విధములుగా బోధ చేస్తూ పసితనంలోనే పిల్లవాడిని ఊయల ఊపుతూ నేర్పింది. ఆ వేదాంతం నేర్పడంలో ఆ పిల్లవాడు కొంచెం పెద్దవాడు అవగానే వైరాగ్యంతో పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలన్న బుద్ధితో వెళ్ళిపోయాడు. విక్రాంతుడు వెళ్ళిపోయాడు, వెనక పుట్టిన సుబాహువు వెళ్ళిపోయాడు, వెనక పుట్టిన శత్రుమర్దనుడు వెళ్ళిపోయాడు. నాలుగో కొడుకు పుట్టాడు. పుట్టిన తరువాత తండ్రి పేరు పెడతానన్నాడు. అంటే పేరు పెడతానంటే ఆవిడ అలాగే పెట్టండి, ఏ పేరు పెడతారని. ఆయన పెట్టబోయి పేరు ఆగి అన్నాడు, 3 మార్లు పెట్టాను అని నవ్వావు, నువ్వు పెట్టాన్నాడు. ఏ పేరైతే ఏమిటి దీనికి, అలర్కుడనండి అంది. అలర్కుడు అంటే తెల్ల జిల్లేడు పువ్వుల చేత భూషింపబడిన చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టు. అలా పెడతారా ఎవరైనా పేరు? అలర్కుడు అని పెట్టింది. ఏమిటి అలా పెట్టావు అంది. అన్నాడు. మీరు పెట్టినవి బాగున్నాయా అంది. అన్నారు కాబట్టి చెప్తున్నాను, మీరు పెట్టినవి బాగున్నాయా అంది. ఎందుకు బాగులేవు అన్నాడు. విక్రాంతుడు అన్నారు మీరు. క్రాంతి అంటే గమనము, కదలిక, మార్పు, దేనికోసం ప్రయాణం, సాధన. విక్రాంతి విశేషమైనటువంటి క్రాంతి. దేనికి? దీనికే. ఇది జడము, తనంత తాను కదులుతుందా, తనంత తాను మార్పు ఉంటుందా? లోపల చైతన్యం ఉంది కాబట్టి శరీరానికి పేరు అన్వయం అవ్వదు. లోపల ఆత్మకి కొత్తగా కదలడానికి దారేది, వ్యాపించడానికి మార్గం ఇది. అది ఎప్పుడూ ఉన్నదే, దానికి కొత్త మార్పులు ఉండవు, అన్ని మార్పులకి అది అతీతం. కాబట్టి మీరు పెట్టిన పేరు శరీరానికి వర్తించదు, ఆత్మకు వర్తించదు, అందుకు నవ్వానండి. ఓహో, మరి రెండో వాడి పేరు పెడితే ఎందుకు నవ్వావు? సుబాహు, మంచి చేతులు ఉన్నవాడన్నారు. ఎవరికి? ఈ శరీరానికా? దీనికి మంచి చేతులు ఏమిటి, చెడ్డ చేతులు ఏమిటి? దీని చేతులు జడం, ఆ చేతులుగా పని చెయ్యవుగా, లోపల చైతన్యం ఉంటే పని చేస్తాయి. కాబట్టి మంచి చేతులు అన్న పేరు ఏమిటి శరీరానికి? ఇంకా లోపలున్న ఆత్మ కట్టారా? ఆత్మకి చేతులా కాళ్ళా? అది కాంతి స్వరూపం. కాబట్టి శరీరానికి పేరు పెట్టావా, ఆత్మకి పేరు పెట్టావా? రెండింటికి కుదరదు, అందుకు నవ్వా. ఓహో, శత్రుమర్దనుడు అని పెట్టా, ఎందుకు నవ్వావు? ఆత్మకి శత్రువులు ఎవరు? శరీరము జడము, దీనికి శత్రువులు ఎవరు? చైతన్యం లేనప్పుడు అన్వయం కాలేదు, అందుకు నవ్వాను. మరి అలర్కుడని పేరెంటికి పెట్టావు అన్నాడు. అసలు ఈ రెండింటికి తగిన పేరు పెట్టడానికి ఎక్కడా లోకంలో లేదు కాబట్టి ఏది పెడితే తప్పని అలా పెట్టాను. ఆయన అన్నాడు, ఇప్పటికి 3 పిల్లల్ని ఉయ్యాలలో వేసి వేదాంతం చెప్పావు. ఊయలలో వేసి నువ్వు చెప్పిన వేదాంతానికి 3 పిల్లలు వెళ్ళిపోయారు రాజ్య పరిపాలన చెయ్యకుండా. నేను మహారాజుని, నాకు ఓ కోరిక ఉంటుంది.
కడుపున పుట్టినటువంటి పిల్లలు వృద్ధిలోకి వచ్చి రాజ్య పరిపాలన చెయ్యాలి, ప్రజాక్షేమం చూడాలని ఉంటుందా? ఈ పిల్లవాడికి వేదాంతం చెప్పకు, రాజ్య పరిపాలన యందు అనురక్తి కల్పించాను. ఆమె మహాపతివ్రత. మహారాజా మీరు చెప్పినట్లే అనురక్తి కల్పిస్తాను ఈ పిల్లవాడికి అంది. ఆ పిల్లవాడికి అటువంటి బోధ చేసి అలాగే పెంచి పెద్ద చేసి, అలాగే పెంచి పెద్ద చేస్తే వాడు మంచి గొప్ప దక్షుడై రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఒకప్పుడు ఈ ఋతధ్వజుడు అన్నాడు, ఎంతకాలం ఇక్కడ ఉంటాం, మనం వానప్రస్థానికి వెళ్ళిపోదాం పదన్నాడు. పదండి అంది. ఆయన వెనకాతలు వెళ్ళిపోతాం. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కొడుకుని పిలిచింది అలక్కుండి. నాయనా నువ్వు రాజు ఈ రాజ్య పరిపాలన చేస్తున్నావు, చాలా సంతోషంగా ఉంటుంది, కానీ ఎప్పుడో అప్పుడు నీకు మహాదుఖం ఒకటి కలుగుతుంది. ఎప్పుడో అప్పుడు ఆ మహాదుఖం కలిగినప్పుడు ఏడుస్తూ కూర్చోకు, నేను ఉంగరం ఇస్తున్నాను దాన్ని చేతికి పెట్టుకో. నీకు మహాదుఖం కలిగిన రోజున ఈ ఉంగరాన్ని తీ, దీని లోపల నేను ఒక రేకు మీద కొన్ని విషయాలు చెప్పాను, అవి చదువుకో, నీకు శాంతి కలుగుతుంది. ఆయన సంతోషంగా కాలం గడుపుతున్నాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అన్నయ్యలకి రాజ్యం అక్కర్లేదు, ఎవరు వచ్చేవాడు లేడు, హాయిగా కాలం గడిచిపోతోంది. ఏదో దశరథ మహారాజు గారు ఈ తెల్లగొడుగు కింద రాజ్య పరిపాలన చేస్తుండగా నా శరీరం ముడతలు పడిపోయింది అన్నాడు. అలా కాలం గడిచిపోయింది. సుబాహువు చూశాడు, అయ్యయ్యయ్యయ్యో, నలుగురు అన్నదమ్ముల్లో ముగ్గురం భగవంతుడి యొక్క మార్గంలో నడిచాం, ఒక్కడు ఈ రాజ్యం అని పట్టు కూర్చున్నాడు, భోగభాగ్యాలని వీడికి పాఠం చెప్పాలనుకున్నాడు. కాశీరాజు దగ్గరికి వెళ్ళి మిగిలిన ముగ్గురికి రాజ్యం దక్కకుండా చేశాడు అలర్కుడు, నాకు దక్కాలి, అందుకని మీరు దండయాత్ర చేసి రాజ్యం స్వాధీనం చేసుకుని నాకు అప్పచెప్పండి అని అడిగాడు. కాశీరాజు యుద్ధానికి వెళ్ళాడు, కాలం అలా కలిసి వచ్చింది, అలర్కుడు ఓడిపోయాడు, రాజ్యం కాశీరాజుకి వెళ్ళిపోయింది. అలర్కుడు బాధపడ్డాడు, అయ్యో ఇంత రాజ్యం ఏలేను, అంతా పోయింది, ఎక్కడో అరణ్యాలు పట్టిపోవాలనుకుని అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. గుర్తొచ్చి గభాలన ఆయన ఏం చేశాడంటే ఆ ఉంగరం తీశాడు. ఆ ఉంగరం తీసి ఆ ఉంగరం లోపల ఉన్నటువంటి ఆ చిన్న ప్రతిబంధకాన్ని తొలగిస్తే లోపల ఒక బంగారు రేకు చుట్టబడి ఉంది. ఆ రేకు తీసి చదివాడు. దాని మీద ఆవిడ రాసింది ఒక విషయం. అందులో ఆవిడ రాసింది, అసలు మనిషి విడిచిపెట్టవలసింది, విడిచిపెట్టడానికి ప్రయత్నం చెయ్యవలసింది ఏది అంటే సంగమే. మనిషికి అక్కర్లేకుండా ప్రయత్నం లేకుండా అంటుకునేది ఏది అంటే సంఘం. దానికి ఏ శిక్షణా కేంద్రం కావాలి? మా అబ్బాయి, మా కోడలు, మా అమ్మాయి, మా అల్లుడు, మా మనవలు, మా ఆవిడ, మా ఇల్లు, నా లాల్చి, నా దండ, నా పంచ, నా ఉంగరం, నా రుద్రాక్షలు, వీటికి ఏం పెద్ద శిక్షణ ఉండాలి ఏంటి? ఏమిటి వీటన్నిటితోటి ఏది ఆఖరికి నాతో వచ్చేది అన్నది రావడానికి చాలా శిక్షణ ఉండాలి. అందుకని ఆవిడంది, నువ్వు ఈ సంఘాన్ని ఎప్పుడు విడిచిపెడతావో అప్పుడు నీ మనసుకి శాంతి, సంఘమున్నంత కాలము శాంతి ఉండదు. సంఘాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? సజ్జనులతో సాంగత్యం పెట్టుకో. ఈ సంఘాన్ని తిప్పి అటువైపుకి, ఎవరో ఒకరితో కలిసి వాళ్ళకి చెందిన వాడిని, వాళ్ళు నాకు చెందిన వాళ్ళు, వాళ్ళకి నేను తెలుసు నేను వాళ్ళకి తెలుసు అనకుండా ఉండలేవా? సత్పురుషులతో పెట్టుకో సహవాసం. ఆయనతో నాకు సహవాసం, నన్ను చూస్తే ఆయన సంతోషిస్తారు, ఆయన చెప్పింది వింటాను, ఆయనతో తిరుగుతుంటాను, అలా అనుకో, తరించిపోతాం. సంఘమన్నా విడిచిపెట్టు, సంఘము విడిచిపెట్టలేకపోతే సంఘాన్ని సత్పురుషులతో అన్నా పెట్టుకో. రెండు, కామము సమస్త దుఃఖములకు కారణము. కామాన్ని విడిచిపెట్టు. కామాన్ని విడిచిపెట్టలేవా? మోక్షమునందు కామం పెట్టు. నేను మోక్షం పొందాలన్న కోరిక పెంచుకో. ఈ రెండూ చెయ్యి అంది. ఆయన చదివాడు, అకస్మాత్తుగా శాంతి కలిగింది. కానీ ఇది బాగా దృఢపడాలంటే నేను ఎవరో ఒకరి పాదములు పట్టుకోవాలి. అమ్మ సత్పురుషుడి సహవాసం చేయమంది. ఎవరు సత్పురుషుడని ఆలోచించాడు. మహానుభావుడు దత్తాత్రేయుల వారి దగ్గరికి ఎడతానని సహ్యాద్రి పర్వతం దగ్గరికి వెళ్ళి దత్తాత్రేయుల వారి పాదపద్మముల మీద పడ్డాడు. తర్వాత దత్తాత్రేయుల వారు బోధ చేశారు. ఆ బోధ వలన మహానుభావుడు గొప్ప జ్ఞాని అయి ఉన్నతమైనటువంటి మార్గంలో వెళ్ళిపోయాడు.